जो मेरा मांस खाता और मेरा लहू पीता है, अनंत जीवन उसी का है। अंतिम दिन फिर मैं उसे जिला उठाऊंगा। Redeem Israel, O God, out of their all troubles. Psalms 25:22. శరీరం తిని నా రక్తం తాగువాడు నిత్య జీవనం గలవాడు, వాణ్ణి నేను అంత దినమని లేపుదును. యెహోవా, నేను మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరచుదువు. నా శరీరం తిని నా రక్తం తాగువాడు నిత్య జీవం గలవాడు, అంత దినం నేను వాణ్ణి లేపుదును. కావున యేసు ఇట్లనను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగుతేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు, అంత్యదినమున నేను వాని లేపుదును. యోహాను 6:53-54. यीशु ने कहा, मैं तुमसे सच सच कहता हूँ, जब तक तुम मनुष्य के पुत्र का मांस ना खाओ और उसका लहू ना पियो तो तुम में जीवन नहीं। जो मेरे मांस खाता है और मेरा लहू पीता है, अनंत जीवन उसी का है, और मैं उसे अंतिम दिन फिर जला उठाऊंगा। यूहन्ना 6:53-54। जैसे तुम्हारा बुलाने वाला पवित्र है, वैसे ही तुम भी अपने सारे चाल चलन में पवित्र बनो, क्योंकि लिखा है, पवित्र बनो क्योंकि मैं पवित्र हूँ। 1 Corinthians 15:16. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తి నీడన విశ్రమించువాడే, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొనిన నా దేవుడని నేను యెహోవాని కూర్చి చెప్పుచున్నాను. వేటగాని ఊళ్ళో నుండి నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యమును కేడమును డాలునై ఉన్నది. కీర్తనలు 91:1-4. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. 1 Corinthians 11:28-30. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానం చేయుట మంచిది, అది మనోహరము. స్తోత్రం చేయుట ఉపిదము. యెహోవా యెరూషలేమును కట్టువాడు, చెదిరిన ఇశ్రాయేలీయులను పోగు చేయువాడు, గుండె చెదిరిన వారిని బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. కీర్తనలు 147:1-3. ఆరాధనా ఆరాధనా, ఆత్మతో సత్యముతో ఆరాధనా. ఆరాధనా ఆరాధనా, యెహోవా దేవుని ఆరాధనా. యోబుకులేములో దిగి వచ్చిన యాకోబు దేవుని ఆరాధనా.
ఆమేడ గదిలో దిగి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుని ఆరాధన ఆమేడ గదిలో దిగి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుని ఆరాధన 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 ఆత్మతో సత్యముతో ఆరాధన ఆరాధన యెహోవా దేవుని ఆరాధన. ప్రార్థన స్తోత్రం 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 తండ్రి నీకు స్తోత్రం జగన్ మా తండ్రి నీకు స్తోత్రం ప్రభా దేవజనం జ్ఞాపకం చేసుకుని తండ్రి నీకు స్తోత్రం ప్రభా దేవజనం మంచి ఆరోగ్యం తెచ్చి దేవజనులు వాక్యం చెప్తున్నావు మా హృదయం మన పలకం రాసుకోండి సహాయం తెచ్చి సండే స్కూల్లో జ్ఞాపకం చేసుకొని ప్రభా వాళ్ళు పాటలు పాడుతుండగా తండ్రి మంచి స్వరాలను తెచ్చాను తండ్రి నీకు స్తోత్రం ప్రభా సంఘాన్ని అభివృద్ధిపరచండి సమస్యను అభివృద్ధిపరచండి ఎవరైతే నీ సన్నిధికి రాలేకపోతున్నావో వాళ్ళని సకాలంగా నీ సన్నిధికి రప్పించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్.